మెయిన్ సింగర్ గా అవడానికి మీకు ఏమాత్రం అవకాశాలు రాలేదా? వచ్చి మిస్ టైం పడింది సార్. దాదాపు బాధగా ఇచ్చే విషయం ఏంటంటే ఆ 10 ఏళ్ళు ఎక్కడ బ్రేక్ అయిందంటే బాచి సినిమాతో నాకు బ్రేక్ అయింది. ఒకసారి వినరాండి అని చెప్పి క్యాసెట్లు ఇచ్చాను. సేరాకారు ఉండేది అని గుర్తుందా మీకు? రెండు రెక్కల గారు ఆయన ఒక్కరిగా ఉండేది ఆ టైంలో. ఆ కారులో ఓకే వింటానని చెప్పి ఇలా తోసారు, దాన్ని తోసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఆ గేట్ దాటకుండా నా వాయిస్ లక్ష్మీ లక్ష్మీ నాకు వినిపించింది. హాఫ్ అన్ అవర్లో సార్ ఫోన్ వచ్చిందండి. ఏం పాడేవారు ఆ పాట, అసలు మామూలుగా పాడలేదు, ఇంత ఈ యాంగిల్ ఉందని తెలియదు నాకు అని అనేటప్పటికి ఇక్కడ అయిపోయింది. అది విని మెగా సత్యరాజ్ గారు మురుగరాజులో నాకు హంగామా సాంగ్ వాయించారు. చూపిస్తా పిల్ల హాయి చూపిస్తా ఆది తాళంలో నీతో ఆటలాడిస్తా. కానీ పూరి గారు అట్లాగా అంటే ఆయన డైవర్షన్, ఈ సినిమాలు, హైప్ లో ఫిల్మ్స్ ఇవన్నీ చూస్తే మీకు ఫ్రెండ్ గా మీకు ఏమనిపిస్తుంది సార్? తెలిసి చాలా సార్లు కృష్ణానగర్లో చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పాపం చాలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఆఫీస్కి వచ్చి ఇట్లా కష్టాల్లో ఉన్నాం అంటే టక్ మనకు 40,000 50,000 చెక్ ఇచ్చాడు. నా కళ్ళ ముందు ఎన్నోసార్లు ఇచ్చాడు. నాకు తెలిసి ఆ బాధలు ఎలా ఉంటాయని కూడా ఇదే ఒక్కటే మాట సింపుల్గా. రోజంతా పాడేవాడు వచ్చి తెల్లవారుజాము 3 గంటలకి ఒకసారి విజయ గార్డెన్స్ లో సాంగ్ అలా 3 వరకు వెయిట్ చేశారు. రాజేంద్ర గారి మ్యూజిక్ పాడుతూనే ఉన్నాడు. ఎక్కడ పోనీ నేను వెళ్ళి పడుకున్నాడు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోవడం లేదు. ఆ థియేటర్ నుంచి ఈ థియేటర్కి అలా తిరుగుతూ తెల్లవారుజాము 3 గంటలకు విజయ గార్డెన్స్కి వస్తే పాడేసి వెళ్ళిపోతున్నప్పుడు నాగేంద్ర గారు బాలు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కారు ఎక్కిపోతుంటే, బాలు నీకు ఈ సినిమా ఇండస్ట్రీ రుణపడి ఉందిరా. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా మెరుపు తీగ కదిలిందా తొలిసారిగా చెలి బుగ్గల చిలిపి చూపు పిలిచిందా చిలిపి చూపు పిలిచిందా. ఏంటి ఒకది మర్డర్ మిస్టరీ సార్ ఇది. ఇప్పుడు మన వాళ్ళు అందరూ కంటెంట్ ఉన్నారు కదా. ఆ కథలో ఖచ్చితంగా నేనుంటాను. ఓటీటీకి ఏమైనా మూవ్ అయిందా? ఓటీటీలో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు పెద్దగా చిన్న సినిమాలకి అంత ఎంకరేజ్మెంట్ అయితే లేదండి ప్రజెంట్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ ఎన్ని స్పెషల్ టచ్లు ఉన్నాయో చెప్పడం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు, యాంకరు, యాక్టరు ఒకటి కాదు, ఎన్ని సినిమా పరిశ్రమలో లేదా మీడియా పరిశ్రమలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్నిట్లోని నిష్ణాతుడు, అన్నిట్లోని మంచి పేరు ప్రతిష్టలు, అందరికీ అతని పేరు తెలిసి చెప్తే అందరూ గుర్తుపట్టేంత ఒక గొప్ప పాపులారిటీని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, రాత్రికి రాత్రి కాదు, చాలా కష్టపడి కెరీర్ని నిర్మించుకుని ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఈ రోజును ఈ స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు ఆ గెస్ట్ పేరు మీకు చెప్పాలి నేను. అతని పేరే గాయకుడు, నటుడు, రచయిత, సంగీత దర్శకుడు అన్నీ రఘు కుంచి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని నేను ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తాను. సార్ థ్యాంక్ యూ సార్. ముందుగా మీరు నన్ను ఒక విషయం క్షమించాలండి. చాలా రోజు అనుకుంటున్నాం సార్ మనం. అయితే మీలాంటి వారి దగ్గర ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ నాకు వేస్ట్ అవ్వకూడదు. నా స్వార్థం నాకుంది. ఇప్పుడు సినిమా వస్తుంది, గేదెలరాజు ఇవన్నీ వస్తున్నాయి, అందుకని
అందుకే మిమ్మల్ని అలాగా కొంచెం నేను సార్ రేపు అని చెప్పి ఆపేసా. అదే ఇంకొక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి సార్ మీకు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ రేపు అంటే జర్నలిజం అనే దానికి కొన్ని చోట్ల వాల్యూ లేకుండా పోతుంది సార్. అంటే ఎవరెవరో పుట్టగొడుగులాగా, అంటే ఓకే అండి, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు తీసుకోవడం తప్పేం లేదు, కానీ దాన్ని వేరే మార్గంలో కూడా చాలామంది మళ్ళించేసే రోజుల్లో ఎన్నో సంవత్సరాలుగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మద్రాసు నుంచి మీ ప్రయాణం, మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప నటులు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద స్టార్లకి వాళ్ళకి ఆత్మీయ బంధువుల్లాగా మీరు ఉంటూ సినిమాని కాపాడాలి, చంపేయకూడదు, సినిమానే దాన్ని నిలబెట్టాలి. ఒక సినిమా నిలబెడితే దాని ద్వారా కొంతమందికి, ఎంతోమందికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుద్ది అని ఒక మంచి మనసుతో మీరు వాటిని కాపాడుకుంటూ, సినిమాని కాపాడుకుంటూ మీరు మీలాగా ఇంకో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నం ఈరోజుకి చాలా గొప్ప హర్షణీయం సార్. ఎందుకంటే మీరు రివ్యూస్ చెప్తారు, నేను చూస్తాను. అసలు సాధ్యం అట్టుకి అసలు నాకు తెలిసి ఏ రోజు మీరు నెగిటివ్గా సినిమా రివ్యూ చెప్పడం నేను చూడలేదు. అంటే తప్పులు, ఇప్పుడు విమర్శ అనేదాన్ని కూలంకషంగా దాన్ని విశ్లేషించడం వేరు, దాన్ని ఏదో పగతో నరికేయడం, చంపేయడం అది వేరు. చాలా నేర్చుకోవాలి సార్ మిమ్మల్ని చూసి ఆ విషయంలో. అంటే మీలాంటి వారు ఉన్నందుకు సినిమాకి చాలా సేఫ్, కొంతవరకు చాలా వరకు ఇంకా సినిమా కొంచెం సేఫ్గా బతికి పట్టగట్టుద్ది అనే ఒక ఆశ మీలాంటి వాళ్ళని చూసినప్పుడు మాకు అర్థం సార్. ఈ విషయంలో మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనం లాంగ్ టైమ్ అసోసియేట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ ఫీల్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు మన రఘు గారు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి అలాగ ట్రావెల్ ఇన్నాళ్ళు. అయితే ఒకటి ఏంటంటే, నా ఇంటర్వ్యూలోని నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే సార్, మీరు ఒక కెరీర్ని నిర్మించుకోవాలంటే దానిలో ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్ని రకాల డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, హైస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ వాటిలోని మీరు మాట్లాడే దానిలో ఏ ఒక్కటో రెండో పాయింట్లైనా ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ పీరియడ్లో ఉండి, రఘు గారు ఇలా హ్యాండిల్ చేసాడు అనమాట, మనం గాబరపడక్కర్లేదు, మనం కూడా నిలబడొచ్చు, ప్రయత్నం చేయొచ్చు, లేదా ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక హింట్ సార్, ఒక క్లూ కనుక వ్యూవర్స్లో ఏ ఇద్దరికి లభించినా మీ ఇంటర్ ద్వారా ఆ ఇంటర్వ్యూకి ఒక సార్థకతని నేను నమ్ముతాను సార్. నా ఒక కేస్ స్టడీ అంతే కదా సార్. ఎన్ని సినిమాలు చేశారండి? ఏం తింటారు, ఏ కలర్ ఇష్టం, మీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా? నార్మల్ గా ఇంట్లో వండిందే తింటారా, హోటల్లో కూడా తింటారా? పప్పులో ఆవకాయ కలుపుతారా లేదా? మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఇలాంటివి. నేనే నా అదృష్టం, నా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ లేదు సార్ మీలాగా. కోటి సార్ ఇంటర్వ్యూ ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ అండి మ్యూజికల్. మీరు కోటి గారితో చేసింది భలే, అంటే చాలా విషయాలు అసలు ఆయన మీరు అడగటం, ఆయన చెప్పడం, అలాంటి ఇంకా నాట్ ఓన్లీ కోటి గారిది, చాలా మంది అంటే వాళ్ళ మ్యూజిక్ సంబంధించిన కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ వచ్చింది సార్. ఇప్పుడు ఏంటి గేదెల రాజు సార్ ఎప్పుడు రిలీజ్? గేదెల రాజు ఫిబ్రవరి 2nd వీక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్. డేట్ ఫిక్స్ అవ్వలేదు ఆల్మోస్ట్, అంటే సెన్సార్ అవ్వలేదు సార్. అది సెన్సార్ డేట్ పెండింగ్ లో ఉంది. సెన్సార్ అయితే తప్ప వాళ్ళు డేట్ అనౌన్స్ చేయడానికి లేదని చెప్పి ఒక రూల్ ఉంది. దానికోసం మెయిన్ మోస్ట్లీ 2nd వీక్ ఆ 3rd వీక్ సార్. 2nd వీక్ లో అంటే స్వయంభూ ఉంది అని అన్నారు. మళ్ళీ ఇందాకే ఎవరో అన్నది అది కొంచెం పోస్ట్ పోన్ అయ్యేటట్టు ఉంది అని అన్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఒకవేళ అది అయితే కొంచెం మనం అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అంతే, దాని మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు దేవగుడి నెలలోనే 30 తారీఖు 30 జనవరి 30. బాగుంది మీ క్యారెక్టర్ ఉదయం ట్రైలర్. అవును సార్, అవునండి. అంటే కొత్తగా రఘు గారు అనగానే మామూలుగా సాఫ్ట్ గా కనిపించే, ఒక జెంటిల్మెన్ లా కనిపించే ఒక ఆయన, ఈ అలాంటి వేషాలు రావట్లేదు సార్. రఘు ఆ జెంటిల్మెన్ వేషం అదొకటి రావట్లే. పలాసా రోజు ఏ రోజైతే ఆ దుర్మార్గుడు నన్ను అందులో విలన్ చేశాడో కరుణ్ కుమార్, ఆ రోజు నుంచి అలాగే గంభీర ఇవన్నీ అగ్రెసివ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. నటుడికి ఎప్పుడు కూడా ఇలాంటి అయితేనే మీరు యాక్ట్ చేయడానికి. అంతేగా సార్, ఇప్పుడు విలన్ కుండే అంత ఇది సార్, అది హీరోకి ఆపోజిట్ ఉంటాడు విలన్ అనేవాడు. అంతే, ఇప్పుడు ఒక హీరోయిన్ ఫాదర్ గా ఉండాలి అంటే దానికి అంత గొప్ప ఏముండదండి. విలన్ దుర్మార్గుడు అంతే కదా సార్. అంటే దాని తాలూకా రిసెప్షన్ వేరేగా ఉంటుంది కదా సార్.
ఆ మేరకు మీరు అదృష్టం చాలా అదృష్టం అవుతుంది సార్. ఈ కొంతమందితో నా జనరేషన్ ఆర్టిస్టులు చాలా మందితో పోలిస్తే నాకు కొంచెం లేట్ గా నేను నటునైనా కానీ ఈ మంచి స్లాట్ లో పడ్డానే అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే ఉంది సార్ నాకు. కరెక్ట్, మంచి స్లాట్ లో పడ్డా అదృష్టం అండి. అది. కేవలం అదృష్టం. లేదంటే కొంతమంది అంటుంటారు నువ్వు ముందే ఎందుకు యాక్టర్గా సీరియస్గా తీసుకోలేదు, ఓన్లీ మ్యూజిక్ సింగింగ్ అని అక్కడే ఎందుకు ఉండిపోయావు అంటారు. ఇది అంత డెస్టినీ సార్, మనం అనుకున్నది ఇక్కడ ఏమీ అయిపోదు. భగవంతుడు ఒకటి రాసిస్తాడు మనకి, ఇలా నువ్వు ఉండాలరా అని. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. అంతే. నటుడిగా అనుకోకుండా నేను అనుకుంటాను ఒకవేళ ముందే 10 ఏళ్ళ క్రితం కనుక నేను వచ్చుంటే ఇప్పుడు హీరోకి అన్నయ్య, హీరోకి బాబాయ్ వెనకాల ఉంటారు సార్ 10 మంది అట్మాస్ఫియర్ బ్యాచ్. ఆ బ్యాచ్ లో పడి ఉండేమో. ఏం చేస్తాం సార్ ఇప్పుడు 100% ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు యాక్టింగ్ ని ఇంకా మరి సర్వైవ్ అవ్వాలంటే ఏదో ఒక వేషం వేస్తూ ఉండాలి. అంతే కదండి. వర్క్ చేయాలి అంటే ఏదో చేస్తూనే ఉండాలి. మీటర్ కోసం చేయాలి కదా బేసిక్ గా. అలా కాకుండా లక్కీగా ఇప్పుడు ఒక మంచి స్లాట్ పడిందండి. ఒక మిడ్ రేంజ్ సినిమాలకి కాస్త వచ్చేవన్నీ కూడా అలాంటివి వస్తున్నాయి సార్. ఒప్పుకునేది కూడా అలాంటివి చూసుకుని ఒప్పుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా ఏది పడితే చేయకుండా అది కూడా కొంచెం అదేలేండి. వేరే కూడా ఉన్నాయి కదా మనకు పక్కన మ్యూజిక్ సింగింగ్ అనేది నడుస్తున్నాడు, ప్రాబ్లం లేదు. సపోర్ట్ లేదండి. అసలు అంటే మీరు ఇండస్ట్రీకి రావడం సింగర్ అవుతాను సార్. సింగరే వచ్చిందే ఆ పని మీద. అప్పటికి ఇక్కడ ఏం లేదు కదా సార్. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉంది. అప్పటికి యాక్టివ్ షూటింగ్స్ కూడా అక్కడ నుంచి చెన్నై నుంచి వస్తున్నారు చాలా మంది. అప్పటికి ఇంకా ఎవరు హైదరాబాద్ చాలా మంది రాలేరండి. ఉండేది అక్కడి నుంచి ఏది పంజగుట్ నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలంటే షేర్ ఆటోలో పట్టుకొని వెళ్ళేవాళ్ళం. లేదా ఎవడన్నా లిఫ్ట్ అడిగి ఆ ఆటోలు కూడా దారుణంగా ఉండేవి. అవును, ఇప్పుడు కదిలివి కాదు. అవును, ఎక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తిందామంటే దొరికింది కాదు అసలు. అంతే, సమోసాలు మిరపకాయ బజ్జీలు, టీ, అంతే. అలాంటి బిస్కెట్స్ డై బిస్కెట్స్ అనేది. మీకు పంజగుట్లో ఒకటి ఉండేది షాన్బాగ్ అని. ఎప్పుడైనా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే షాన్బాగ్ వెళ్ళి ఇడ్లీ తినేవాళ్ళం. అంతే. ఏదో భోజనం చేయాలని కూడా వెజిటేరియన్, అక్కడ బాగుండేది భోజనం. అంతే. ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువగా ఉంటే మనకి పంజగుట్టలో ఓరసి అని ఉంటుండేది డౌన్ టౌన్. కిందికి వెళ్ళి బిర్యానీ, లేదా అబిడ్స్ లో నిమ్స్ ఎదురుగానండి, లేదా అబిడ్స్ లో పంజాబీ దాబా, ఇదొకటి. ఇవి కొంచెం ఫేమస్ మనకి అప్పుడు. అంతే. డబ్బులు ఉంటేనే ఇవన్నీ ఫస్ట్ వీక్ వస్తాయి కదా ఇంటి దగ్గర నుంచి. ఆ డబ్బులతో కొన్నాళ్ళు తెప్పించుకున్నాం సార్. ఫస్ట్ ఒక ఫైట్ వచ్చినప్పుడు ఏం తెలియదు కదా సార్. ఇక్కడ ఏం లేదు అప్పుడు, ఇక ఎంప్లాయ్మెంట్ ఏం లేదు. ఈ తిరగడం అబ్జర్వ్ చేయడానికే దాదాపు 1 year 2 years పట్టేసింది దగ్గర. మద్రాసు వెళ్ళకుండా హైదరాబాద్ ఎందుకు వచ్చారు? సింగర్ అవుదాం ఐడియా లేదు సార్ అసలు. యాక్చువల్ మద్రాసు అసలు అప్పుడు నాకు హైదరాబాదే కొత్త నాకు ఫస్ట్ టైం. ఇంకా నాకు ఎవరో చెప్పారు ఇండస్ట్రీ అంతా అప్పుడు హైదరాబాద్ వచ్చేస్తుంది, నువ్వు మద్రాసు వెళ్ళినా ఉపయోగం లేదు, పైగా మద్రాసు వెళ్ళాలంటే నీకు భాష అయితే తమిళ్ నేర్చుకోవాలి, ఇలా భయపెట్టారు. సో ఇంకా దాని డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చారనమాట అండి. హిందీ అంత సులభంగా నేర్చుకోవచ్చు హైదరాబాద్ లో, చెన్నైలో తమిళ్ అంత ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే అందరూ మాట్లాడేది అదే కదా, అవసరం కూడా కదా సార్. అవసరం కమ్యూనికేషన్. మరి ఇంకెలా నాకు ఎంత కుళ్ళు కొట్టదు ఇప్పటికి మన ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా తమిళ్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు తమిళ్ గడగడ మాట్లాడుతుంటారు. మన హీరోలు కూడా చాలా మంది చూడండి, చెన్నైలో పుట్టి పెరిగిన హీరోలు అందరూ కూడా తమిళ్ మాట్లాడతారు. ఇప్పుడు చరణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ తమిళ్ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి అక్కడ వాళ్ళకి ఇప్పుడు పాన్ ఇండియా అయ్యాక వీళ్ళు చాలా ఈజీ అయిపోయింది. అక్కడ ఏ లాంగ్వేజ్కి వెళ్ళి ఆ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కన్నడ అనర్గళంగా వచ్చాయి, జూనియర్ ఎన్టీఆర్ గారికి. భలే అనిపిస్తుంది అరే భాషలు అనేది. అందుకే ప్రకాష్ రాజ్ గారు అనిపిస్తుంది గౌరవం సార్ నాకు. ఏ భాషకి వెళ్తే ఆ భాష నేర్చుకుంటాడు ఆయన. ప్రకాష్ రాజ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి అతనికి. దానిలో కవిత్వాలు చదువుతాడు ఆ భాషల్లోనే ఆయన. కరెక్ట్. ఫస్ట్ టైం అప్పుడెప్పుడో చూసాను సార్, జమ్నీకి వచ్చాడు ఏదో టైంలో, ఏదో ఇంటర్వ్యూ చూస్తున్నాను ఆయన చేస్తుంటే. శ్రీశ్రీ గారివి చెప్తున్నాడు అతను. అనుకున్నాను అసలు ఆయన కన్నడిగుడు అంట బేసిక్ గా. ఆయన అదే ఆ ఇంట్రెస్ట్ ఉండి అన్నీ వస్తాయి సార్. అది మీరు అన్నట్టు అది తెలుసుకోవాలండి, భాషలు తెలుసుకుంటేనే ఇది ఉంటుంది ఎప్పుడైనా. అది మరి ఈ 2 ఏళ్ళు మీరు హైదరాబాద్ వచ్చి ముందు ఒక 6 నెలలు ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోవడం. మీ ఫాదర్ వాళ్ళు తిట్టలేదు మిమ్మల్ని? ఏం పని పాటలేదు? ఫాదర్ కి ఇష్టం లేదండి. ఫాదర్స్ జనరల్ గా ఏంటి, మనం నాన్న రాజమండ్రిలో పాటల పోటీలో గోల్డ్ మెడల్ వచ్చిందంటే చదువులో రావాలరా గోల్డ్ మెడల్ పాటలు లేదు అంటారు కదా. మదర్ మాత్రం కొంచెం సపోర్ట్ చేశారు బాగా. మదర్ సపోర్ట్ చేయడం వల్ల పర్లేదు ఏం కాదు వెళ్ళు అని చెప్పి
పాపం వాళ్ళు సపోర్ట్ చేశారండి. ఆ సపోర్ట్ చేసినప్పుడు వస్తున్నప్పుడు ట్రైన్లో నాకు కూచిమంచి రాధాకృష్ణ గారని, ఆయన మిత్తుపాడు కరణ్ గారు అబ్బాయి, ఇక్కడ హైదరాబాద్లో ఈసీఎల్లో మార్కెటింగ్ ఆఫీసర్ అండి ఆయన. ట్రైన్లో జస్ట్ క్యాజువల్గా కూర్చున్నప్పుడు ఎవరు బాబు అని అడిగితే ఇలా పలానా గాదరాడండి. ఎక్కడికి వెళ్తున్నట్టు హైదరాబాద్. దేనికంటే సినిమాలో ట్రై చేద్దామని. ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను పాటలు పాడతానండి, సింగర్ అవుదాం అని వెళ్తున్నాను సార్ అంటే నవ్వాడైనా. మామూలుగా ఉంటుంది కదండి. కాసేపు ఏదో ఒక సాంగ్ పాడు సరదాగా, చూద్దాం నువ్వు అసలు నీ టాలెంట్ ఏంటో చూస్తాను అన్నాడు ఆయన. అంటే అప్పుడు నేను మన విధాత తలుపున సాంగ్ సిరివెన్నెల్లో పాడి వినిపిస్తే అరే బాబా పాడుతున్నప్పుడు ఆ ట్రైన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేరారు, 10 మంది వచ్చి ఇంకోటి పాడి నువ్వు 4-5 పాడిచ్చేసారండి. అప్పుడు అన్నాడు, ఏమయ్యా ఏదో నీళ్ళ కనపడుతుందయ్యా, ట్రై చేసి నువ్వు, పర్వాలేదు నీకు బాగానే ఉంటుంది, బాగా పాడుతున్నావు అని. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ ట్రైన్ దిగుతుంటే ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు అన్నారు. అంటే నేను ఇక్కడ ఏదైనా రూమ్ తీసుకోవాలండి, అందాక ఎక్కడన్నా ఏంటి అసలు బేసిక్ జీరో ఐడియా అండి, అసలు జీరో ఐడియా. దాసనారాయణరావు గారు ఒక యాడ్ ఇచ్చారు సార్, ఆయన నూతన గాయకులు కావాలి, నూతన నటినట్లు కావాలని చెప్పి ఒక ఏదో సినిమాకి యాడ్ ఇచ్చారు ఆయన పేరు మీద ఆ పేపర్లో. అది పట్టుకుని వచ్చాను సార్ నేను రావడం. మేబీ అదే కదా, అదే సార్, అభిసారిగా యా. పట్టుకొస్తే ఆ రోజు చెప్పితే ఆయన సాయంత్రం ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఇంట్లో లంచ్ భోజనం అక్కడ చేశాను. సాయంత్రం వరకు ఉండగా సాయంత్రం ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే అబ్బాయికి బండి ఇచ్చి, ఈ అబ్బాయిని బంజారాహిల్స్లో దాసనారాయణరావు గారు ఇల్లు ఉంటుంది, అడ్రస్ పట్టుకుని వెళ్ళి అక్కడ దింపి మళ్ళీ ఎక్కించుకుని రా అని పురమాయించారండి. అక్కడికి వెళ్తే అప్పుడు అక్కడ ఓ 2 కిలోమీటర్ల క్యూ ఉంది అక్కడ. సాయంత్రం 4 వెళ్ళండి, నైట్ 9 o'clock ఎప్పుడో వెళ్తే ఆయన వెళ్ళేటప్పటికి ఆయన సింహంలా కూర్చొని ఉన్నారు. ఆయన పక్కన అప్పుడు ఇంకా రైటర్స్ మన ఆయనకి పర్మనెంట్ గా అదే సంజీవి వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి, వీళ్ళంతా ఉన్నారు సార్. ఉంటే పాడు అన్నారు. అంటే ఇలా భయపడి పాడాను. మంచి స్పీడ్గా ఉండే పాట ఒకటి పాడు అన్నారు, అది ఒకటి పాడాను. అడ్రస్ ఇచ్చి వెళ్ళు అన్నారు. అంటే సరే బయటకు వచ్చి అక్కడ అడ్రస్ అది ఇచ్చి ఫోన్ నెంబర్ అది ఇచ్చానండి. ఇచ్చి అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఊరు వెళ్తే 1 month తర్వాత ఒక 4-5 సెలెక్ట్ చేశారు. అందులో నీ పేరు ఉంది రా అని చెప్పి ఒక నాకు ఇది వచ్చిందండి. మళ్ళా వచ్చాను అనమాట. మళ్ళీ పాప రాధాకృష్ణ గారు హెల్ప్ చేశారు. అప్పుడు తర్వాత ఏదో అయింది మొత్తానికి. ఆ సినిమా అభిసారిక కాదు సార్, దాని పేరు తల్లిదండ్రులు ఏదో మూవీ జరగలేదు సార్, జరగలేదు మూవీ జరగలా. జరగకపోతే ఇంకా అప్పుడు ఈయన ఏమన్నారంటే, నేను మీ ఫాదర్కి లెటర్ రాస్తాను, ఉండిపో, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు ఏదైనా అరేంజ్ చేస్తాను ఇక్కడ అని చెప్పి మా ఫాదర్కి లెటర్ రాసి, పర్వాలేదు మీ వాడిని నేను చూసుకుంటాను, డోంట్ వరీ అని చెప్పి ఇక్కడ పంజగుట్లో నరసింహరావు గారు అని ఒక ఆయన, ఇలాగే ఆయన తీసుకొచ్చి పెట్టిన ఆయన ఒక వ్యక్తి, రాశి లీజింగ్ అని ఇక్కడ ఉండేది, ఆఫీస్ ఉండేది పంజగుట్ట షాన్బాగ్ ఆపోజిట్లో. దానిపైన నరసింహరావుకి ఒక రూమ్ ఇచ్చారు ఆయన, రాశి వాళ్ళు. ఆ రూమ్లో నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట అండి. సో 2 సంవత్సరాలు ఇంటి అది కట్టకుండా బతికేశాను నేను హైదరాబాద్ లో. జీరో అంటే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల లోపు నాకు మెల్లిగా ఈ లోపు డబ్బింగ్స్ జరుగుతున్నాయి మొదలెట్టే. ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్నప్పుడు మన పుచ్చారామకృష్ణ గారు భార్య చంద్రిక గారు, ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆవిడ ఎక్కడో ఏదో టీవీ డబ్బింగ్ దగ్గర టీవీ సీరియల్ ఏదో డబ్బింగ్ జరుగుతుంటే నేను అక్కడ నా వాయిస్ టెస్ట్ చేయడానికి పిలిచారనమాట. అప్పుడు అందే, బాబు నీ వాయిస్ బాగుంది, ఒకసారి నువ్వు నేను చెప్తాను, నంబర్ ఏదన్నా ఉంటే అక్కడ పీపీ నెంబర్ ఒకటి ఇచ్చా పంజగుట్లో, ఒక కిరాణా షాప్ది ఇస్తే తర్వాత ఆవిడ ఫోన్ చేశారనమాట. ఒక సినిమాకి ఏదో వాయిస్ డబ్బింగ్ పిలుస్తున్నారని చెప్తే వెళ్ళానమాట. అమ్మ కడుపు చల్లగానే సినిమాది, సంజయ్ మిత్ర అని చెప్పి బెంగాలీ అబ్బాయి హీరో, అతనికి వాయిస్ టెస్ట్ చేస్తే ఓకే అయింది, వాయిస్ డబ్బింగ్ చెప్పించేశారు ప్రతాప్ స్టూడియోలో, ప్రతాప్ గారిది రాఘవ గారి స్టూడియో, దాంట్లో చెప్పించాక 1016 ఇచ్చారండి. ఇచ్చేటప్పటికి ఇంకా అసలు ఆనందానికి అంత లేకుండా పోయింది. అదే ఫస్ట్ రెమ్యునరేషన్ అనమాట. వెంటనే షాన్బాగ్ వచ్చి ఇక్కడ లంచ్ చేసి సాయంత్రం మళ్ళీ డౌన్ టౌన్కి వెళ్ళి, ఓరోసి డౌన్ టౌన్కి వెళ్ళి బిర్యానీ ఇవన్నీ అలా. ఇంకా అక్కడి నుంచి డబ్బింగ్స్ ఇంకా ఫ్రీక్వెంట్గా. అప్పుడే వీళ్ళందరికీ మన అబ్బాసు, వినీత్, అరవింద్ స్వామి, చాలా మందికి, మొత్తం అరవింద్ స్వామికి రత్నకుమార్ గారు చెప్పేవారు చెన్నైలో. ఎప్పుడన్నా ఏదో ఆయన ఏదో వర్కౌట్ అయిపోతే నాతో చెప్పించేవారు. అట్లా కొన్ని సినిమాలు ఆయనకి నేను చెప్పాను. అలా ఇంకా డబ్బింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎర్నింగ్ నాకు కొంచెం చేతిలో డబ్బులు ఉండేవి. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఇంటి దగ్గర తెప్పించుకోకుండా కొంచెం రాయల్ లైఫ్ ఉండేది అనమాట.
అదే టైంలో జెమినీ టీవీ రావడం, యాంకర్ కావడం, కొంచెం సెటిల్ అయింది లైఫ్. అప్పుడు సెటిల్ అయింది కొంచెం. ఒక 3 years పట్టింది సార్ ఇది మొత్తం. 3 years పెట్టింది. 3 years ప్రాసెస్ పట్టింది గట్టిగా. అయితే మీకు ఎక్కడ పెద్ద సినిమా కష్టాలు ఎక్కడ కనిపించలేదు నాకు. లక్కీగా అవి ఏం లేవు. ఆయన రాధాకృష్ణ గారు చూసుకున్నారు, తర్వాత నరసింహారావు గారు, తర్వాత డబ్బింగ్స్, మొత్తం మొత్తం బానే. అసలు బిగినింగ్ బానే ఈజీగానే వెళ్ళిందండి. ఎందుకంటే నా ఇంటర్వ్యూలో చాలా మందిని చేస్తాను కదా, అసలు అష్ట కష్టాలు, సినిమా కష్టాలు, వాళ్ళ బాధలు అసలు ఎలాంటివి వర్ణాతీతం అన్నమాట. అదే చెన్నై స్టోరీస్ చాలా వరకు వింటా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మరి ప్రతి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీకంటే ఏదో భగవంతుడి అనుగ్రహంతో ఆయన రాధాకృష్ణ ట్రైన్ లోనే కనిపించడం నిజంగా సార్, ఒక వ్యక్తిని దేవుడే అలా పెట్టినట్టు ఆయన. అంటే మీ దగ్గర అలాంటి ఒక జనరంజకమైన కళ మీ దగ్గర ఉండడం, పాడడం అన్నది బేసిక్ గా అందరినీ ఆకట్టుకునే కళ అది. సార్ ఏదో అంటారు కదా శిశుర్వేత్త, అలాగా మీరు దానివల్ల మీకు మంచి బ్రిడ్జి దొరికింది. అవునండి. ఆ మ్యూజిక్, సింగింగ్. అప్పుడు యాక్టింగ్ అంటే అక్కడ నేను యాక్ట్ చేసి చూపించాలి, ఏదైనా డ్రామా చేయాలి, ఎంత గోల్ ఉంటుంది అక్కడ. యాక్టర్ అనగానే అసలు ముందు ఒపీనియన్ పడిపోద్ది. వేషాల కోసం వెళ్తున్నాను. ఎగ్జాక్ట్లీ అండి. అవునండి. ఎందుకే చదువుకోకుండా అవునండి. అని అప్పుడే ఆయన నన్ను ఇక్కడ వెస్ట్ మారేడుపల్లిలో మన ఇది భక్తరామదాస్ మ్యూజిక్ కళాశాల అని ఉండేదండి, మ్యూజిక్ కాలేజ్. ఆ కాలేజ్లో నాకు వెళ్ళి, ఈ కాలేజ్లో చేరు నువ్వు, ఈవినింగ్ క్లాసెస్ ఉండేవి అక్కడ. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ, అన్ని ఇన్స్ట్రుమెంట్స్, ఎవ్రీథింగ్ ఉండేదండి. శ్రీరంగం గోపాలరత్న గారి పేరు విన్నాడు. ఆవిడ అప్పుడు ప్రిన్సిపల్ అండి ఆవిడ. నేను అక్కడ వెళ్తే ఆ రోజు అక్కడ అయిపోయాయి అడ్మిషన్స్, అయిపోయిందండి, టైం అయిపోయింది. 1 week బిఫోర్ క్లోజ్ చేశారు అసలు. అప్పుడే సత్యదేవ్, మన ఆదిత్య సత్యదేవ్ కూడా అక్కడే పరిచయం అవ్వడు. సత్యదేవ్ ఉంటాడు కదా ఆదిత్యలో, ఇప్పుడు మన ఈ సినిమాకి శ్యామ్ శంకర్ రాయ్కి రైటర్ అండి అబ్బాయి, సత్యదేవ్ అబ్బాయి అండి. తను అక్కడ పరిచయం అనమాట. తర్వాత అప్పుడు బయట కూర్చొని అక్కడ ఎవరో అక్కడ అమ్మాయిలు వాళ్ళందరూ స్టూడెంట్స్ ఉంటే, అక్కడ మావాడు కూడా వీడు బాగా పాడుతున్నాడు అంటే, నేను ఒక పాట పాడుతుంటే ఆవిడ పాట విని లోపల పిలిచారు ఆవిడ, శ్రీరంగ గోపాలరత్న గారు. పిలిచి ఏమయ్యా నువ్వేనా పాడుతున్నావు పాట, ఏదో ఒక మంచి పాట, నాకు ఒక అన్నమయ్య కీర్తన తెలిసిందంటే పాడానండి. పాడితే ఇలా ఏంది ఇలా వచ్చామంటే, సీట్ కోసం వచ్చాను మేడం, క్లోజ్ చేసేసారండి అడ్మిషన్ అంటే. వెంటనే లోపల నుంచి ఆయన పిలిచి ఎమర్జెన్సీ దాంట్లో నా రిక్వెస్ట్ అబ్బాయిని చేర్చుకోండి అని చెప్పి ఆవిడ నాకు సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆటోమేటిక్ గా దేవుడు ఇలాగ ఒక ఎదిగి పెట్టేవాడు నాకు. భలే అసలు చాలా ఆశ్చర్యంగా వచ్చింది. ఇప్పటికే సత్యదేవ్ కూడా చెప్తూ ఉంటాడు ఆ విషయం. నువ్వు ఏంట్రా నక్కం దొక్కొచ్చావు ఆ రోజు, క్లోజ్ అయిపోయినా సరే నీకు సీట్ ఇచ్చారు వాళ్ళు పిలిచేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.